జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, ఇటికేల పిలుపు, ఇటికేల పిలుపు, ఇటికేల పిలుపు. ఆపదమపహర్తారం ధాతారం సంపద లోకాభిరామం శ్రీరామం భూజోమామ్యహం సుముఖశ్చైకదంతశ్చాకపిలో గజకర్ణికా యక్షపాలచంద్రవిదాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్ణః షోడశైతానామాని ఇచ్ఛారభ్వే వివాహే చ ప్రవేశే నిగమేత సంగ్రామే సర్వకార్య సర్వస్తవన పూజాని సకలకరశ్వస్తాన్యార్థఫల కోటి 40 లక్షలు పేమెంట్ వస్తుంది మీకు ఇక మళ్ళీ ఇది ఎందుకంటే అది ఆర్డర్ వచ్చింది మంత్రితో గ్రామంలో పల్లె దవాఖానా భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులకు ఏ రాజమల్లయ్య గారికి, వైద్యశాఖ డిపార్ట్మెంట్ నేమిడి చౌక్ శ్రీ ప్రమోద్ గారు, సతీష్ గారు, రవీందర్ గారు, మా సిబ్బంది అందరికి, ఆయమ్మలకు, ఆశమ్మలకు, డాక్టర్లకు, ఏఎన్ఎం గారికి అందరికీ, అదేవిధంగా గ్రామ పెద్దలు మాజీ ఎంపీపీ అన్న గంగారెడ్డి గారికి, వీడీసీ చైర్మన్ గారికి, గ్రామ మాజీ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, డైరెక్టర్లకు, పిఎస్సీ చైర్మన్ మల్లారెడ్డి గారికి, మైసభకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గారికి, అందరు కూడా ఇక పేరు పేరున్న పాత్రికేయ మిత్రులకు, అధికారులందరూ కూడా, మా ఎంపీడీఓ గారు అందరూ వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఇటికేల గ్రామంలో పల్లె దవాఖానా ఏర్పాటు చేసుకుంటున్నామో ఈ మండలంలోని అత్యంత పెద్ద గ్రామానికి చాలా అవసరం. రకరకాల కారణాలు పల్లె దవాఖానాలు చాలా చోట్ల రాలేదు. మరి ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఒక శాసనసభ్యునిగా గెలిచి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏదైతే పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాయో మీరు గెలిపించిన శాసనసభ్యునిగా ఈ జిల్లాలో కాదు ఉమ్మడి జిల్లాలో అత్యధిక పల్లె దవాఖానాలు ఎక్కడ ఇచ్చినట్టే జగిత్యాల నియోజకవర్గానికి చెప్తాను. అదేవిధంగా వీర్పూర్ నూతన మండలం ఏర్పడితే అక్కడికి 1,40,00,000తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఇది వాస్తవానికి కొత్త మండల కేంద్రం అక్కడికి వచ్చిండే వెంటనే నేను ఆలోచన చేసి అది క్యాన్సిల్ చేయించి మా వైద్యాధికారులు కావచ్చు, గౌరవ కలెక్టర్ గారి సహకారంతో మళ్ళీ రీటెండర్ పెట్టించి మన ఇటికేల గ్రామానికి మార్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇటువంటి సందర్భంలో రాజకీయాలకు అతీతంగా నన్ను గెలిపించిన వారు అప్పుడు వివిధ కారణాల వల్ల దూరం ఉన్నా కానీ అభివృద్ధి లక్ష్యంగా నా వెన్నంటి ఉంటున్న ఈ మండల ఇటికేల నాయకులకు చేతులెత్తి నేను నమస్కారం గెలిపించడం జరిగింది. మరి ఏదైతే విశ్వాసంతో నన్ను గెలిపించిన సందర్భంలో అయితే డౌన్ అనుకుంటే తిరగాలి ప్రభుత్వాన్ని, లేకపోతే డమ్మీ అయ్యి ఇంటికాడ కూర్చోవాలి. ఈ డౌన్ డమ్మీ కంటే డెవలప్మెంట్ చేద్దాం ముఖ్యమంత్రి గారితో కలిసి ఉండని చెప్పి ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు అందరూ సహకారంతో మరి నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఆనాడు ఇందిరమ్మ కాలువలనే ఈ కాలువలన్నీ కూడా వచ్చినాయి. తర్వాత రకరకాల కారణాలు ప్రభుత్వాలు మారినాయి, తెలుగుదేశం వచ్చింది, ఏది వచ్చినా ఇలా కాలువలు తవ్వింది ఎప్పుడంటే ఆనాడు ఇందిరమ్మ కాలువలు. మరి ఆనాడు నుంచి కూడా మా కుటుంబానికి అనుబంధం ఉన్నది. ఆ విషయం పెద్దలకి ఇక్కడ వాళ్ళకి తెలుసు. గతంలో మాజీ మంత్రులు, ఎంపీలు వస్తే మా కుటుంబానికి ఉన్న అనుబంధం, మా ఇంటికి వచ్చేవాళ్ళు, ఇక్కడున్న నాయకులు కూడా, మా గంగారెడ్డి అన్న వాళ్ళు కూడా
మాజీ మంత్రులు వచ్చాము, నా ఇంటికి కూడా వచ్చారు, అందరూ కూడా అతిథుల్లాగా వచ్చారు. సో ఆ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు యువత కూడా పెద్ద ఎత్తున నాకు సహకరించి నా గెలుపులో తోడ్పడ్డారు. కొందరు కొత్త బాధ అనిపించవచ్చు, అరే ప్రభుత్వం మారంగానే ఇదండి, కానీ అభివృద్ధి లక్ష్యంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి కూడా మా సోదరులకు ఇక్కడ తెలియజేస్తూ, మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. నిధులు కొద్దిగా తక్కువ ఉన్నాయి. గతంలో మనం పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేసాం. మనం బాగు దాటినాక తెప్పదలిగేది దాటినాం కదా అని పాత ప్రభుత్వం నేను విమర్శించడం కాదు, మనం ఏం చేస్తున్నాం చెప్పుకోవాలి. నేను అంతా ముందు కూడా ఉన్నప్పుడు పొద్దుగా లేచి వచ్చి కాంగ్రెస్లో ఇంకెవరైనా తిట్టుకుంటే ఏనాడు పోలేదు ఏ రాజకీయం. ఇక మరీ పదే అంటే నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో అన్నం తప్ప, అది 5-6 సార్లు విన్న తర్వాత అల్లిపూర్ల, దరూర్ల, రేచిపల్ల, జైత్యాల ఇక పదే అంటే ఒకసారి ఒక మాట మాట్లాడుతాను తప్ప నేను ఎప్పుడూ ప్రోగ్రెసివ్గా ఆలోచించడానికి ముందుకు పెట్టు ఆలోచించు. ఏనాడు కూడా గత 10 ఏళ్లలో కూడా నా ఇంటున్న వాళ్ళకి పనిచేసినా కానీ ఎదురున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏదో భూములు కబ్జాలు పెట్టడం, అట్లాంటి ఏనాడు కూడా అటువంటి ఆలోచన కూడా చేయలేదు, దగ్గర కూడా రానియలేదు. అందుకే అందరూ అని ఉన్నాం. అందరూ ఎక్కడన్నా అపార్థం చేసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా నేను వినవించుకుంటా ఉన్నా, అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం. మరి ఎందుకంటే ఖచ్చితంగా ఎవరేమన్నా ప్రోటోకాల్ చట్టసభలకు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేకి ఉంటుంది. సో ప్రభుత్వం చుట్టినప్పుడు కొన్ని పనులు జరుగుతాయి కాబట్టి కలిసి పనిచేద్దామని చెప్పి నేను అందరినీ కూడా తెలియజేస్తూ, మరి ఈనాడు ఈ కార్యక్రమం